వైఎస్ జగన్ టూర్పై ప్రకటన వెలువడిన వెంటనే కుట్రలకు పదును పెడతారు. ముందుగా అనుమతులు లేవంటూ నాటకాలు ఆడుతారు. ఆ తరువాత ఆంక్షల పేరుతో అడ్డుకోవాలని చూస్తారు. జగన్ పర్యటనలో ఎవరూ పాల్గొనవద్దంటూ నోటీసులు ఇస్తారు. వైఎస్ఆర్సీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తారు. ఇన్ని చేసిన తరువాత కూడా టూర్ ఆగదని క్లారిటీ వచ్చిన తరువాత అసలు కుట్రలకు తెరలేపుతారు. ముందుగా పొదలు ముళ్ళకంపల మధ్య హెలీప్యాడ్కు అనుమతిస్తారు. హెలికాప్టర్ మీదకు వందలాది మంది జనాలను వదిలేస్తారు. అయినా వెనకడుగు వేయకపోతే జగన్ పర్యటనలో భద్రతను పూర్తిగా మాయం చేస్తారు. రో పార్టీ కానీ రోడ్డు క్లియరెన్స్ వెహికల్స్ కానీ ఇవ్వకుండా చేతులెత్తేస్తారు. జగన్ భద్రత కోసం వినియోగించాల్సిన వందలాది మంది పోలీసులను వేలాది మంది ప్రజలను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. జగన్ పర్యటనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎల్లో మూకలకు పోలీసులే అనుమతులు ఇస్తారు. పరిస్థితిని అదుపు చేసే పేరుతో వైఎస్ఆర్సీపీ నేతల తలలు పగలగొడతారు. టూర్ ముగిసిన తరువాత వందలాది మంది వైఎస్ఆర్సీపీ నేతలు రైతులపై కేసులు పెట్టి వేధిస్తారు. నాటి వినుకొండ టూర్ నుంచి నిన్న మొన్నటి బంగారుపాళ్యం పర్యటన వరకు పదే పదే ఇవే కుట్రలు కనిపించాయి. రేపటి జగన్ నెల్లూరు పర్యటనలోనూ ఇదే రిపీట్ చేస్తున్నారు. హెలీప్యాడ్ కోసం స్థలం కేటాయించమని అడిగితే పొదలు ముళ్లకంపల మధ్య కనీసం మట్టి రోడ్డు కూడా లేని ప్రాంతాన్ని కేటాయించారు. జగన్ పర్యటనలో చంద్రబాబు కుట్రలకు ఇది పరాకాష్ట. హెలీప్యాడ్ కోసం ఎలాంటి స్థలం కేటాయించారో ఒకసారి మీరే స్క్రీన్ పైన చూడండి. ఎంత అద్భుతమైనటువంటి స్థలం ఇచ్చారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలే ఆఖరికి అన్నీ చదును చేసి రోడ్డు వేసుకునేటటువంటి దుస్థితి. పొదలు ముళ్ళ పొదలు రోడ్డు కూడా లేదు కనీసం. ఇక్కడ పార్టీ నాయకులే వచ్చి రోడ్డు వేసుకుంటూ చూసారా ఎలాంటి ప్రాంతాన్ని ఇచ్చారో చూసారా. జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్ కోసం హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవ్వాలంట. ఈ ప్రాంతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులోకి అడుగు పెట్టాలంట. అంటే ఎంత కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇది వరకు ఒకసారి ఇలాగే పర్యటన రద్దయింది. వాళ్ళు ఇచ్చినటువంటి హెలీప్యాడ్ కోసం ఇచ్చినటువంటి స్థలం పూర్తిగా ముళ్ళ పొదలు అలాగే చెట్లు హై టెన్షన్ వైర్లు ఉండటంతో ఇక కుదరదని ఆ పర్యటననే ఆపుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలాంటిది ఇచ్చారో చూడండి. ఇది పరిస్థితి. అసలు అనుమతుల నుంచి మొదలు పెడితే అడ్డమైన ఆంక్షల వరకు, నోటీసుల నుంచి మొదలు పెడితే కేసుల వరకు, వైఎస్ జగన్ భద్రత పూర్తిగా గాలి కుదిరేయడం నుంచి మొదలు పెడితే ఎల్లో మూకలను రప్పించి దాడులు చేయించడం వరకు, జగన్ పర్యటనలకు తరలివచ్చే జన సముద్రాన్ని అడ్డుకునే ప్రయత్నాల నుంచి మొదలు పెడితే వారిపై లాఠీ చార్జ్ చేసి తలలు పగలగొట్టే వరకు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు అంతే లేకుండా పోతోంది. రేపటి జగన్ నెల్లూరు పర్యటన అడ్డుకునేందుకు చేస్తున్నటువంటి కుట్రల గురించి చర్చించే ముందు గత 3 టూర్లలో చంద్రబాబు ఎలాంటి కుట్రలు అమలు చేశారో పాయింట్ టు పాయింట్ ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, పొదిలి, రెంటపాళ్ల, బంగారుపాళ్యం మూడు పర్యటనలు, గత 3 పర్యటనలు, చివరి 3 పర్యటనలు మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఒకసారి చూడండి. పొదిలిలో ఎల్లో మూకలకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఒక 40 మందిని పంపించారు రాళ్ళు చొప్పులు ఇచ్చి. అక్కడ వేలాది మంది వస్తే వాళ్ళు చేసినటువంటి పని. అమరావతి మహిళల ముసుగులో వీరంగం సృష్టించారు. రాళ్ళు వేశారు, చొప్పులు వేశారు. ఇదే ఒకవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు తిరగబడి ఉంటే మొత్తం శాంతి భద్రతలకు విఘాతం కలిగేది. అదే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి కుట్ర చేశారు. అడుగడుగున భద్రతా వైఫల్యం కల్పించింది. ఇక రెంటపాళ్ళ చూడండి. 100 మంది మాత్రమే అనుమతి, 2 కార్లకు మాత్రమే అనుమతి అట. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా, ఇంకెవరన్నా వస్తున్నారా? ఆయన జనం నుంచి పుట్టుకొచ్చినటువంటి నేత, జననేత అంటారు. ఆయన వస్తే ఎలా వస్తారు బయటికి జనం తెలుసు కదా. 100 మంది అంట, 2 కార్లకు అనుమతి అట. అడుగడుగున బారికేడ్లు పెట్టారు, చెక్ పోస్టులు పెట్టారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్ పోస్ట్ పెట్టారు. రెంటపాళ్ల చుట్టూ 20కి పైగా చెక్ పోస్టులు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 70 కిలోమీటర్ల ప్రయాణానికి 8 గంటల సమయం పట్టింది. ఆ స్థాయిలో జనం వచ్చారు. ఆఖరికి ఏం చేశారు తెలుసా? పెట్రోల్ బంకుల దగ్గర వైఎస్ఆర్సీపీ జెండాలతో వచ్చే వెహికల్స్ కూడా పెట్రోలు పోయవద్దు, అవి 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా పోయవద్దని ఆంక్షలు పెట్టారు. నెక్స్ట్ బంగారుపాళ్యం 500 మందికి పర్మిషన్ అట. జనాన్ని అడ్డుకునేందుకు 25 చెక్ పోస్టులట. 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధి నుంచే అడ్డంకులు. ఒక రేడియస్ తీసుకున్నారు 60-70 కిలోమీటర్లు. అక్కడ బస్సుల్లో ఎక్కే వాళ్ళను కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, మీ ఆధార్ కార్డు చూపించండి. బస్సులో ప్రయాణికులు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే, బంగారుపాలెంకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాళ్ళని ఇంత వేధించారు. పెట్రోల్ డీజిల్ ఇవ్వద్దని ఆదేశాలు. కార్యకర్తల తల పగిలేలా లాఠీ చార్జ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముందే అభిమాని తల పగలగొట్టి రక్త తర్పణ చేసి చూపిస్తారు. అంత కర్కశంగా వ్యవహరించారు.
వినుకొండ పర్యటన నుంచి రేపు నెల్లూరులో జరగబోయే పర్యటన వరకు చంద్రబాబు కుట్రలు పీక్స్కి చేరుకుంటున్నాయి. నెల్లూరు టూర్కు సంబంధించి ఆంక్షలతో ఈ కుట్రలు మొదలుపెట్టారు. రెంటపాళ్ల టూర్లో కేవలం 100 మందికే అనుమతి అన్నారు. బంగారుపాళెంకు 500 మందికే పర్మిషన్ అన్నారు. ఇప్పుడు మరీ దారుణంగా హెలీప్యాడ్ వద్దకు 10 మందికి మాత్రమే అనుమతి అంటున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికే పర్మిషన్ అంటూ ఆంక్షలు పెట్టారు. మొత్తం 113 మంది దాటితే 113 ఇదేదో పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఇంకా ఇతర కార్యక్రమాలకి 116 చదివిస్తాం కదా, అట్లా 113 పెట్టారు. 113 మంది దాటకూడదట, కేసులు పెట్టేస్తారట. బైక్ ర్యాలీ, రోడ్ షో, జన సమీకరణకు అనుమతి లేదని హుకుం జారీ చేశారు. ఎవరూ జగన్ పర్యటనకు రావద్దంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇది పరిస్థితి.